ఎన్నో కష్టాలు పడుతూ పంటలు పండిస్తున్న రైతులు నిండా మోసపోతున్నారు. కల్తీ విత్తనాలతో అప్పుల పాలవుతున్నారు. తాజాగా మహబూబాబాద్ జిల్లాలో రైతు వేసిన మొక్కజొన్న విత్తనాలు కల్తీవని తేలింది. బయ్యారం మండలం సంతులాల్ పోడు తండాకు చెందిన వెంకన్న 7 ఎకరాల పొలం కౌలుకు తీసుకుని మొక్కజొన్న పంట వేశాడు. ఇందుకోసం గంధంపల్లిలోని మదీనా ట్రేడర్స్ నుంచి పయనీర్ కంపెనీ మొక్కజొన్న విత్తనాలు కొనుగోలు చేశాడు. అయితే 45 రోజులు దాటినా మొక్కలు పెరగపోవడంతో పాటు ఎక్కడికక్కడ ఎండిపోతున్నాయి. పుస్తలతాడు తాకట్టు పెట్టి అప్పు తెచ్చి వ్యవసాయం చేస్తున్నామని, ఇప్పుడు నిండా మోసపోయామని ఆ రైతు కుటుంబం ఆవేదన వ్యక్తం చేస్తోంది. తమకు న్యాయం చేయకపోతే ఇదే పంట చేనులో పురుగుల మందు తాగి చనిపోతామని వాపోతున్నారు. ఏదైనా ఉంటే నిజాతిగా పెట్టుకొని బతకాల. ఎవడైనా సాపాడు నాకు ఇయ్యకున్నా మంచిదే, కానీ ఇట్లా మోసం చేయద్దు. మేము కష్టపడి మేము బతుకుతున్నాం. మేము కూలి నారి పోలేకనే ఉన్నవా, రైతు వారిగా బతకాలని బతుకుతున్నాం. మేము ఇప్పుడు కాదు, నేను 20-30 ఏళ్ళ కాంచి మేము వ్యవసాయం చేసుకునే బతుకుతున్నాం. ఏ సాపాలతోనైనా మేము గొడవ పెట్టుకోవాలి. ఎన్ని మందులు చేస్తారో వాళ్ళు పోయి. అసలు ఇట్లా మోసం ఎందుకు చేసిండే? అసలు ఇటు నేను చేసేది చెప్పు మరా. నేను అసలు సాపు పోనా, పిల్లగాడు పోతాను చదువుకున్నాడు అని తోలుతాను. ఇప్పుడు 6-7 ఎకరాలు వేసినాం, 14 ప్యాకెట్లు వేసినాం. నేను మెల్ల తాడు కుదోబెట్టి, ఇగో ఈ తాడు కుదోబెట్టి నేను తెచ్చి 45,000 ఇచ్చి నా కొడుకు ఇచ్చి పంపించిన. నేను మరి ఇట్టు నేను ఇప్పుడు 3 రోజులు అయితే 20 రోజుల పైన అయింది. అగో తేజ బాబురావు అని పిలిచిన, అగో భద్రు ఉన్నాడు, అగో రాజు ఉన్నాడు, అగో అశోక్ వాళ్ళు ఉన్నారు. అగో వాళ్ళ మొక్కజొన్న ఎత్తాని పోయినాం మేము, సైజుల మొక్కజొన్న ఎత్తాని పోయినాం మేము. అందరికి మంచిగా ఉన్నాయి. చూడండి, మీరు చూడండి, ఇగో కర్రలు ఇది తెచ్చినాయో చూడండి. మరి ఏంది నీరు తోట ఎత్తాను, నీరు పోతే పోయింది. ఇయ్యాలి మొక్కజొన్న వేసుకున్నాం. మరి ఏంది మా పరిస్థితి ఏంది? ఏం న్యాయం చేస్తారు? ఎట్టా మేము వ్యవసాయం చేసుకున్నాం, మేము కూలీ నాలికి కూడా పోయేటోళ్ళం కాదు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, రాష్ట్రంలో అన్నదాతలు అనేక రకాలుగా నష్టపోతున్నారు. ఒకవైపు సాగునీరు సరిగ్గా లేక, మరోవైపు పండించిన పంటకు మద్దతు ధర లేక, ఇలా అంటే అనేక రకాలుగా ఎన్నో కష్టాలు పడుతూ పంటను పండిస్తున్నారు. ఓవైపు యూరియా కష్టాలు కావచ్చు, విత్తనాల కష్టాలు కావచ్చు. ఇప్పుడు తెర మీదకి కొత్త అంశము నకిలీ విత్తనాలు అని వచ్చింది. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? నకిలీ విత్తనాలు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా పలు సందర్భాల్లో వీటి మొత్తం మూలాలు బయటపడుతున్నాయి. చాలా చోట్ల కూడా గతంలో సుజాత్ నగర్ మండలంలో కూడా రైతులు నష్టపోయినటువంటి దృశ్యాలు మనం టీ న్యూస్ ఎక్స్క్లూజివ్ గా వెలుగులోకి తీసుకొచ్చినటువంటి అంశాలున్నాయి. ప్రభుత్వ పర్యవేక్షణ లేకపోవడం కావచ్చు, అధికారుల నిర్లక్ష్యం వల్ల కావచ్చు, నిండా రైతులను ముంచేస్తున్నటువంటి పరిస్థితులు అక్కడక్కడ తారసపడుతున్నాయి. రైతులు పూర్తిగా మోసపోయిన తర్వాత మట్టుకు మాత్రమే తెలుస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. గత ప్రభుత్వంలో హయాంలో పీడీ యాక్ట్ పెట్టి ఈ నకిలీ విత్తనాలు అమ్మిన వాళ్ళని అరెస్ట్ చేసేటువంటి సందర్భాలు ఉండడంతో అప్పుడు భయపడి నకిలీ విత్తనాలను అమ్మడానికి భయపడినటువంటి పరిస్థితులు ఉండేవి. కానీ ఇప్పుడు కొంత పర్యవేక్షణ లోపం కావచ్చు, అట్లాగే నిర్లక్ష్యం కనిపిస్తా ఉంది. అందువల్లనే రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇప్పుడు మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం సంతులాల్ పోడు తండాకు సంబంధించినటువంటి భూమిలో ఒక 7 ఎకరాల కౌలుకు తీసుకున్నాడు. గన్నంపల్లి గ్రామానికి చెందినటువంటి నాయని వెంకన్న అనేటువంటి ఒక పోడు రైతు. భార్యాభర్తలు ఇద్దరు కూడా ఈ పోడు అక్కడ ఉన్నటువంటి సంతులాల్ పోడు సంబంధించిన గ్రామంలో 7 ఎకరాలు కౌలుకు తీసుకొని మొక్కజొన్న విత్తనాలు నాటారు. భార్య మెడలోంచి పుస్తలతాడు తాకట్టు పెట్టి 1,50,000 రూపాయలు తీసుకొచ్చినటువంటి వెంకన్న వ్యవసాయానికి ఉపక్రమించాడు. అదే గన్నంపల్లి గ్రామానికి చెందినటువంటి మదీనా ట్రేడర్స్ అనేటువంటి షాప్ లో పైనీర్ అనే కంపెనీకి చెందినటువంటి మొక్కజొన్న విత్తనాలను కొనుగోలు చేసి విత్తనాలు నాటాడు. ఒక పక్క వర్షాభావ పరిస్థితున్నాయి, ఇంకో పక్క కష్టాలను నష్టాలను అన్నింటినీ ఎదుర్కొంటూ రైతు సాగు చేసినటువంటి నేపథ్యంలో 45 రోజుల తర్వాత ఆ మొక్కలన్నీ కూడా చచ్చిపోతూ కనిపిస్తున్నాయి. పొలంలో ఎటుపోయినా కానీ చచ్చిపోయినటువంటి మొక్కలే కనిపించడంతో ఆ మహిళా రైతు పొలంలో కూర్చొని ఏడుస్తున్నటువంటి పరిస్థితి. ఏం చేయమంటారు? ఉన్న బంగారం తాకట్టు పెట్టి 1,50,000 రూపాయలు తీసుకొచ్చి ఈ పొలంలో పోసాం. 7 ఎకరాల పంట మొత్తం కూడా ఎండిపోతుంది. దీనికి కారణం ఏంటి? ఇవన్నీ నకిలీ విత్తనాలు మాకు అంటగట్టారు. రైతు కుటుంబం ఆవేదన వ్యక్తం చేస్తుంది. నాయని వెంకన్న, ఆయన భార్య ఇద్దరు కూడా పొలంలో తిరిగి ఆ పంటలో ఉన్నటువంటి కలుపు తీసేటువంటి క్రమంలో ఎక్కడ చూసినా గానీ మొక్కలు చచ్చిపోయి కనిపించడంతో
పొలంలో కూర్చొని ఇద్దరు ఏడుస్తున్నటువంటి దృశ్యాలు అందరినీ కలిసి వేస్తున్నాయి. తక్షణమే ప్రభుత్వం స్పందించాలి. ఈ నకిలీ విత్తనాలు అమ్మినటువంటి కంపెనీ మీద అట్లాగే నిర్లక్ష్యంగా వ్యవహరించినటువంటి అధికారుల మీద చర్యలు తీసుకోవాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. దాంతో పాటే నష్టపరిహారం కట్టించని మహాప్రభువును వేడుకుంటున్నారు. నష్టపరిహారం మాకు ఇస్తే మళ్ళీ గింజలు ఇవ్వండి, మేము మళ్ళీ పంట సాగు చేసుకుంటాం తప్ప మేము అబద్ధం ఆడటం లేదు, మేము నిజమే మాట్లాడుతున్నామంటూ ఆ మహిళా రైతు వేడుకుంటున్నటువంటి మాటలు కూడా స్పష్టంగా వినొచ్చు. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఎంత దారుణంగా రైతుల పరిస్థితి ఉంది, అగమ్య గోచరంగా తయారైందనేటువంటి విషయం అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వాన్ని వేడుకోవాల్సిన పరిస్థితిలో యాచించాల్సిన పరిస్థితికి రైతులను తీసుకొచ్చారు. దీంతో చాలా చోట్ల కూడా రైతు పరిస్థితి చాలా దారుణంగా తయారైందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు గన్నంపల్లి మండలం చెందినటువంటి నాయని వెంకన్న కూడా దిక్కు చోతని స్థితిలో ఉన్నాడు. ఇటు ప్రభుత్వం ఆదుకోవాలి, లేదంటే ఆ కంపెనీ అయినా సరే అతనికి విత్తనాలు చెల్లించి జరిగినటువంటి నష్టాన్ని ఇవ్వాల్సినటువంటి ఆస్కారం ఉంది. ఎవరు స్పందిస్తారో లేదో తెలియదు కానీ రైతు కుటుంబం మాత్రం ఇప్పటికే 1,50,000 పైన నష్టపోయామని 7 ఎకరాల కౌలు కట్టాల్సి ఉంది. ఇప్పటికే సాగు చేసేటువంటి పంట మొత్తం చచ్చిపోతా ఉంది. దీనికి నకిలీ విత్తనాలే కారణము, తమను ఆదుకోవాలంటూ ఇద్దరు భార్యాభర్తలు ఏడుస్తూ వేడుకుంటున్నారు. ప్రభుత్వం ఎప్పటికైనా స్పందిస్తుందా? మరి బయ్యారం మండలం ప్రాంతంలో ఉన్నటువంటి వ్యవసాయ అధికారులు ఏం చేస్తున్నారు? నకిలీ విత్తనాలు అమ్ముతుంటే పోలీసు వ్యవస్థ పీడీ యాక్ట్లు పెట్టి లోపల పెడతామని చెప్పినటువంటి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పోలీసు వ్యవస్థ ఇప్పుడెందుకు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నటువంటిది రైతాంగం ప్రశ్నిస్తుంది. తక్షణమే ఈ ప్రాంతంలో సోదాలు నిర్వహించి ఈ నకిలీ విత్తనాలు అమ్మినటువంటి షాపుల మీద రైట్ చేయాలని కోరుతున్నారు రైతులు. అట్లాగే నష్టపోయినటువంటి రైతుకు పరిహారం చెల్లించి నిలదొక్కుని ఎట్లా చేయాలనే డిమాండ్ వినిపిస్తుంది. సింధూరా. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.